అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఎన్నడూ కని విని ఎరగని రీతిలో రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఎందుకు నడుస్తున్నాయి, ఏం కథ అని అంటే పాలన చేతగాక ఈ డైవర్షన్ అంతా నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక ముఖ్యమంత్రి గారేమో మొత్తము నిరుద్యోగుల మీద విరుచుకపడము, విద్యార్థుల మీద విరుచుకపడము, ఇదంతా నడుస్తూ ఉన్నది. ఆయన సీటు కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేయడము ఇవే కనబడతా ఉన్నాయి. ప్రజలకు సంబంధించిన ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ లేకపోతే ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా కొన్ని ఏమన్నా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది, ఏ విధంగా కరువు పరిస్థితులను ఎదుర్కోగలుగుతామనే ఆలోచనలు కానీ ఎక్కడా కనబడతలేవు. ఇగో ఇవన్నీ అంశాలు మనతోని మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ గౌతమ్ ప్రసాద్ అని ఉన్నాడు. అన్నకు వెల్కమ్ చేద్దాం, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు అన్న? బాగున్నాము. జై తెలంగాణ. జై జై తెలంగాణ. రైట్ అన్న. అసలు ఈ రాజకీయాలు మీరు చూసుంటారు, మీకంటే కొద్దిగా నేను చూసుంటా. కాకపోతే ఎప్పుడు అసలు ఇటువంటి సిచ్యువేషన్లే క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీలు ముందడుగు పోతా ఉన్నారు. మనం ముగ్గురిని చూడొచ్చు, అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్. టీపీసీసీ అధ్యక్షునికి ఏమైందో కూడా అర్థం కాలేదు. మరి చెప్పిన తర్వాత మళ్ళీ నేను అనలేదు అని చెప్పేసి ప్లేట్ పిరాయించిండు. హరీష్ రావు గారు తాంత్రిక పూజలు చేపిస్తూ ఉన్నారు, మా ప్రభుత్వం కూలిపోవాలని చెప్పేసి, వానలు పడద్దు అని చెప్పేసి, రైతులు ఆగం కావాలని చెప్పేసి. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారన్న, ఏం చెప్తారు? మరేక మీకు మన ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పి గాలికి వదిలేసిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వం అవి ఏం చేయాలనో అర్థం కాని స్థితిలో నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్లకు పాలన అవసరం లేదు, ప్రజలు అవసరం లేదు, తెలంగాణ ప్రజలు ఏ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో అవసరం లేదు, ఏ సమస్య ప్రధానంగా ప్రజలకు ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ జీవన విధానాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, డైవర్ట్ చేయాలి. ప్రజలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీల్ని ఎట్లా మైమరిపింపజేయాలి, మరిచేటట్లు ఎట్లా చేయాలి అనేది ఉంది తప్ప వాళ్ళకు వాస్తవ పరిస్థితులు వాళ్ళకి అవసరం లేదు. దాంట్లో నుంచే రకరకాల అంశాలు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కొత్తగా హరీష్ రావు గారి మీద తీసుకురావడం జరిగింది. హరీష్ రావు గారు ఎటువంటి మనిషి, అదేవిధంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తను మంత్రిగా పనిచేసిన సందర్భంలో కూడా తను ఏ విధంగా ఉన్నాడని చెప్పేసి ప్రజలందరికీ తెలిసిన విషయం. ఈరోజు అద్దంకి దయాకరో లేకపోతే సామా రామ్మోహనో లేకపోతే వీళ్ళో వచ్చి మాట్లాడినంత మాత్రాన దాంట్లో వాళ్ళకే విషయం మీద స్పష్టత, అవగాహన లేని పరిస్థితి. ఈరోజు దరిద్రం ఏంటంటే పూజలకు, క్షుద్ర పూజలకు తేడా తెలియని వ్యక్తులు మనకు నాయకులుగా ఉన్నారని చెప్పేసి ఈరోజు సభ్య సమాజం అంతా తలదించుకుంటున్న పరిస్థితి. కాబట్టి అద్దంకి దయాకర్ని చూసి, మహేష్ కుమార్ గౌడ్ని చూసి, సామా రామ్మోహన్ని చూసి ఈరోజు తెలంగాణ సమాజం అంతా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఉంది. అద్దంకి దయాకర్కి నేను ఏమంటున్నానంటే, ఒక విజ్ఞానవంతుడుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన సమస్యలేంటి, అదేవిధంగా ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మనం ఏం చేయాలి అని చెప్పేసి అనుకోవాల్సింది పోయి దానికి విరుద్ధంగా క్షుద్ర పూజలు చేసిండు లేకపోతే ఇంకోటి చేసిండు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను అద్దంకి దయాకర్కి ఏమంటున్నానంటే, కొంచెం బుద్ధి తెచ్చుకో అంటున్నా, కొంచెం జ్ఞానం తెచ్చుకో అంటున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నావు కదా, నీ డిగ్రీలకు ఏం వాల్యూ ఉందని చెప్పేసి అంటున్నా. నువ్వు చదువుకున్న చదువుకు సార్థకం ఎప్పుడనంటే విజ్ఞానాన్ని పంచినప్పుడు, నువ్వు నేర్చుకున్న విజ్ఞానం 10 మందికి పంచినప్పుడు. నీ విజ్ఞాన శాస్త్రంలో ఎక్కడ కూడా చదివిన చదువులలో ఎక్కడ కూడా క్షుద్ర పూజలు ఉంటాయని కానీ, ఆ క్షుద్ర పూజల ద్వారా ఒకరికి నష్టం చేసే విధంగా ఉంటాయని కానీ నీ చదువులో ఎక్కడ లేదు. సామాన్య జన్మలో ఇప్పుడు అదంతా చూస్తుంటే చదువుకోలేడే అనిపిస్తుంది. చదువుకోలేడు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు అని చెప్పేసి అని అంటారు. ఇక ఆయన ఎంతవరకు చదువుకున్నారో ఆయన చదువు చెప్తుంది. ఒక వ్యక్తి కొలమానాన్ని మనం తీసుకోవాలంటే ఆయన విజ్ఞానాన్ని చూసే మనం ఎంత చదువుకున్నాడో చెప్పొచ్చు. ఆయన క్షుద్ర రాజకీయాలు నమ్ముతున్నాడు అని అంటే ఆయన ఒక పనికిరాని వ్యక్తిగా, అదేవిధంగా విజ్ఞానం లేని వ్యక్తిగా ఈరోజు చలామణి అవుతున్న పరిస్థితి ఉంది. ఇక దానికి తోడు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో, నిన్న మాట్లాడిన మాటకి ఈరోజుకు రూపు ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. మహేష్ కుమార్ గౌడ్ 5వ తారీఖు ఒక మాట మాట్లాడతాడు, 6వ తారీఖు ఇంకో మాట మాట్లాడతాడు.
క్షుద్ర పూజలు చేసిండు హరీష్ రావు గారు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఉమ్, తెల్లారే ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి అని అంటే నేను అట్లా మాట్లాడలేదని చెప్పేసి మళ్ళీ నాలుగు ఖర్చుకుంటాడు. ఉమ్, అంటే ఇటువంటి వ్యవహారం ఉంది. నేను మహేష్ కుమార్ గౌడు లేకపోతే సామా రామ్మోహన్ లా విషయం నేను అంతగా పట్టించుకోను. వాళ్ళు అటువంటి వాళ్ళే, ఉమ్, వాళ్ళు ఆ రకంగానే మాట్లాడతారు. నేను ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటంటే అద్దంకి దయాకర్ గురించి. ఉమ్, ఈ అద్దంకి దయాకర్ గురించి ప్రత్యేకంగా నేనేమంటున్నానంటే డేవిడ్ అద్దంకి దయాకర్ ఉమ్, గురించి మాట్లాడుతున్నా. ఈ డేవిడ్ అని పక్కన పెట్టేసి అద్దంకి దయాకర్గా చలామణి అవుతున్న ఈ వ్యక్తి ఉమ్, క్షుద్ర పూజల్ని ఆయన అనుసరించిన మతంలో క్షుద్ర పూజలు ఉంటే అవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడా, ఉమ్, లేకపోతే క్షుద్ర పూజల్నే ఈయన స్వయంగా ఏమైనా నేర్చుకున్నాడా? ఈయన సమాజానికి సమాధానం చెప్పాలి. ఉమ్, ఏ దేవుడు కూడా క్షుద్ర రాజకీయాలు చెప్పమని చెప్పారు. ఆయన నమ్ముకున్న యేసుక్రీస్తు కావచ్చు, లేకపోతే హిందుత్వంలో ఉన్న అనేక మంది దేవుళ్ళు కావచ్చు. విజ్ఞానాన్ని పంచాలంటారు, విజ్ఞానంగా ఉండాలి అని అంటారు తప్ప ఆ క్షుద్ర రాజకీయాలు చేయండి అని చెప్పేసి, క్షుద్ర పూజలు చేయండి అని చెప్పేసి ఎవరు చెప్పారు? మరి ఈ అద్దంకి దయాకర్కి ఎవరు చెప్పినరో అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. ఉమ్, ఈ పనికి మాలిన వ్యక్తి పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడు. లేకి మాటలు, పాకి మాటలు తప్ప మా డేవిడ్ అద్దంకి దయాకర్ దగ్గర నుంచి వస్తున్న మాటలు ఈ మాటలు తప్ప వేరే మాటలు కాదు. చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, తీర్థయాత్రలు పోతారు, పుణ్యక్షేత్రాలు దర్శించుకొని వస్తారు. ఇది ఇయర్లో జరిగే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. కానీ హరీష్ రావు గారి టార్గెట్ ఎందుకయ్యారు? హరీష్ రావు గారి క్షుద్ర పూజలు చేసిర్రు అని చెప్పేసి వీళ్ళు స్పెసిఫిక్గా ఒక బ్యాచ్ ఎందుకంటా ఉన్నదన్న? అదేక ఇక్కడ హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రధాన అంశం. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు ఉన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అది ప్రజా వ్యతిరేక విధానాలు. ఆ ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కడ అనుసరించినా వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి కడిగి పారేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ లొసుగులు కావచ్చు, వాళ్ళ కమిషన్లు కావచ్చు, వాళ్ళ కుంభకోణాలు కావచ్చు, అది ఏ విషయం తీసుకున్నా, అది నైని కుంభకోణం దగ్గర నుంచి, బొగ్గు కుంభకోణం దగ్గర నుంచి నిన్నటి విద్యుత్ కుంభకోణం దాకా, అంటే ప్రతి అంశము బయటకు వస్తూ ఉంది. నిన్న కూడా ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకిచ్చిన ప్రాజెక్టుల అనుమతుల్ని రద్దు చేస్తూ ఎజెండాలో పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన పరిస్థితి హరీష్ రావు గారిది. అంటే ప్రతి అంశం, అది కాళేశ్వరం కావచ్చు, లేకపోతే నైని కుంభకోణం కావచ్చు, లేకపోతే ఈ ప్రాజెక్టుల విషయం కావచ్చు, లేకపోతే కమిషన్లు కావచ్చు, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కుంభకోణాలు చేస్తుందో, ఏదైతే ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేస్తుందో, ప్రజా వ్యతిరేకమైన పాలన చేస్తుందో, నిన్నటిదాకా ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ప్రజలకు దగాగా ఎట్లా మార్చిండు, దగాగా పరిపాలన ఎట్లా చేస్తూ ఉన్నారు అనేది చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలిప్పి నడి బజార్లో నగ్నంగా ప్రజల ముందు నిలబెడుతున్నాడు. కాబట్టి ఆ కక్ష వచ్చింది. ఆ కక్షతోని హరీష్ రావు గారిని ఎట్లా ఒంటరి చేయాలి, హరీష్ రావు గారిని ఎట్లా బ్లేమ్ చేయాలి, ఎట్లా బదనాం చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నది తప్ప క్షుద్ర రాజకీయాలు కాదు. ఈయనకి ఏ చదివిండని చెప్పేసి ఈయనకు క్షుద్ర రాజకీయాలు కనబడ్డాయి. అద్దంకి దయాకర్కు, డేవిడ్ అద్దంకి దయాకర్కు ఎక్కడ కనబడ్డాయి, ఏ రకంగా కనబడ్డాయి? ఈయన తెలంగాణ ఉద్యమంలో నేను చాలా బాగా పనిచేసినాను అంటున్నావు కదా, సిగ్గు లేదు అద్దంకి దయాకర్ నీకు? నువ్వు బంద్ చేసినావు, కాదనట్లేదు, ఎవరు కాదన్నారు కూడా, పని చేసినావు. పని చేసే సందర్భంలో నువ్వు ఎవరి పక్షాన ఉండాలి? తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలనా, లేకపోతే ప్రజలకు వ్యతిరేకమైన పక్షంలో ఉండాలనా? ఏ నాయుడైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల బాగోగుల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజైనా మాట్లాడిండా? తెలంగాణ ఉద్యమం ఉవ్వెంతున నడుస్తున్నప్పుడు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా తెలంగాణ ప్రజల కోసం ఆయన నిలబడిన సందర్భం ఉందా? ఆయన తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండడం కోసం రాజీనామా చేయమని చెప్పేసి అంటే జిరాక్స్ పేపర్ పంపిన ఒక దుర్మార్గుడి చేతన చేరి ఒక కూలివాడిగా మారి కూలి డబ్బులు తీసుకుంటూ రేవంత్ రెడ్డికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడే మాటలు మాట్లాడట్లేదు. నిలబడే మాటలు, ఉపయోగపడే మాటలే మాట్లాడాలి అనుకుంటే తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీళ్ల వాటా ఎంతనో తేల్చి దానికోసం కొట్లాడాలి.
తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఈరోజు ఆంధ్ర ఎత్తుకుపోతుంటే గోదావరి నిండా పారుతున్న నీరంతా అక్కడ బట్టి సీమలో ఎత్తిపోసుకుంటున్నారు కదా, దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. నువ్వెందుకు కన్నేపల్లి పంప్ హౌస్ని ఎందుకు ఎత్తిపోయట్లేదు, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి కదా ఎందుకు ఎత్తిపోయట్లేదు అని చెప్పేసి మాట్లాడాలి. ఇది కదా నీకు కావాల్సింది. నైని కుంభకోణం మనం ఇక్కడ జరుగుతుంటే, తెలంగాణకు రాష్ట్రం నష్టం జరుగుతుంటే ఈ నష్టాన్ని గురించి కదా నువ్వు ప్రశ్నించాల్సింది. అదేవిధంగా ఈరోజు విద్యుత్ కేంద్రము ఇప్పుడు పెట్టిన ఎజెండాలో, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎజెండాలో 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తుంటే ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సింది నువ్వు కదా, ఉద్యమకారుడు అని చెప్పేసి అంటున్నావు కదా, మరి ఎందుకు నోరు మూసుకుంటున్నావు? నీ కళ్ళే మనకు కనపడట్లేదా? కాకులు ఏమన్నా ఎత్తుకుపోయినాయా? బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాం. తెలంగాణ సమాజం నిన్ను గమనిస్తూ ఉంది, నువ్వు ఏం చేస్తున్నావో గమనిస్తూ ఉంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావో గమనిస్తూ ఉంది. నీకు సరి అయిన సమయంలో సరి అయిన విధంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతా, నేను రేవంత్ రెడ్డి దగ్గర కూలి తీసుకున్నా కాబట్టి నేను ఆ విధంగా ఉంటానంటే కుదరదు. నేనేమంటున్నా అంటే రేక, దండుపాళ్యం బ్యాచ్గా మారిన రేవంత్ రెడ్డి అండ్ తమ్ముళ్ళు అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక దండుపాళ్యం బ్యాచ్గా మారారు. ఈ దండుపాళ్యం బ్యాచ్ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, లేకపోతే ఇతర రంగాలలో కావచ్చు, ఏ విధంగా దోచుకోవాలనో, భూములను ఎట్లా కబ్జా చేయాలనో పకడ్బందీ ప్లాన్ వేసుకున్నారు. ఈ దండుపాళ్యం బ్యాచ్లో ఒక సభ్యుడిగా డేవిడ్ అద్దంకి దయాకర్ చేరడానికి అవకాశం ఇచ్చిండు కాబట్టి, దోచుకోవడానికి అన్ని రకాలుగా తలుపులు తెరిచిండు కాబట్టి ఈరోజు సంకనాకుతూ రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాదు అద్దంకి దయాకర్ కావాల్సింది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు అత్యున్నత స్థాయిలో తీసుకుపోవడం కాదు అద్దంకి దయాకర్కి కావాల్సింది. తెలంగాణ సమాజం అభివృద్ధి కావాల్సింది కాదు అద్దంకి దయాకర్కి కావాల్సింది. తెలంగాణ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏ అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నారో తెలంగాణ చిత్రపటం ప్రపంచ స్థాయిలో ఒక అత్యున్నతమైన స్థితిలో తీసుకెళ్లిన కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి ఒక దుర్బుద్ధితోని, దురాలోచనతోని ఏ ప్రాజెక్ట్ కట్టినా దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకడం, అదేవిధంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడడం. వీళ్ళు చేస్తున్న పని అంతా ఇదే. ఈరోజు ప్రజలంతా గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ బుద్ధి లేని వ్యక్తిని పెద్దల సభలో కూర్చోబెట్టిండ్రు. తెలంగాణకి ఇద్దరే మేధావులు అంటుండు రేవంత్ రెడ్డి. ఇద్దరే, ఎన్నడు జై తెలంగాణ అనని వ్యక్తులు ఇద్దరే మేధావులు అంటుండ్రు. జయశంకర్ సార్ ఎటు పోతాడు, కేసీఆర్ ఎటు పోతారు, ఇంకా చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎటు పోతారు. ఎందుకన్నా వాళ్ళిద్దరినే మేధావులని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పిండంటారు? ఇదే రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి గురించి తిట్టిండు. సమైక్యవాదం ఎత్తుకొని సమైక్యవాదంలో నుంచి ఆయన ఒక పదవి పొందాలని చెప్పేసి ఏనాడు కూడా జై తెలంగాణ అనలేదు. ఆయన స్వార్థం కోసం పనిచేసిండు జైపాల్ రెడ్డి అని చెప్పేసి తిట్టిపోసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అటువంటి వ్యక్తికి ఈయన మేధావి అని చెప్పేసి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఒకటి, కేశవరావు గారు ఏ రోజైనా జై తెలంగాణ అన్న మనిషి కాదు, అదేవిధంగా జనంలోకి వచ్చిన మనిషి కాదు. ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి మనకు పెద్ద మనిషిలాగా ఉంటాడని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఏదో అవకాశం ఇచ్చారు. కానీ అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పక్కన పెట్టేస్తున్న పరిస్థితి, అదేవిధంగా మేధావని చెప్పి చూపిస్తున్న పరిస్థితి. నేనేమంటున్నానంటే, ఈ రేవంత్ రెడ్డికి కొంచెం బుద్ధి జ్ఞానం బుర్రలో ఏదైనా ఉంటే ఆ పక్కనే ఉన్న కోదండరామ్ ఏం చేసిండు? ఆ పక్కనే ఉన్న కోదండరామ్ ఉన్నాడు కదా, నీ సంఖలోనే ఉన్నాడు కదా. తెలంగాణ ప్రజలు ఆయనకు అవసరం లేదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు కోదండరాంకి అవసరం లేదు. కానీ నీ ప్రయోజనాలు ఆయన మోస్తున్నాడు కదా, నీ ప్రయోజనాలు నెరవేర్చేటట్టు చేస్తున్నాడు కదా. నువ్వు ఏ పదవి ఇవ్వకున్నా అక్కడ పడి సస్తున్నాడు కదా. ఎమ్మెల్సీ మూలుకుతూ పడి సచ్చిన కోదండరాము అనేక విమర్శలు పడ్డా నీ దగ్గరనే వస్తున్నాడు కదా. ఆయన్ని కూడా మేధావిగా గుర్తించడానికి నీ మనసు పట్టలేదా? ఇప్పుడు కోదండరామరెడ్డి పరిస్థితి ఏందన్నా, ఈ ఇద్దరిని మేధావులను ప్రకటించుకున్న తర్వాత కుడితిలో వద్ద ఏక పరిస్థితి అయిపోయింది కోదండరామరెడ్డిది. ఆయన అటు ధోబికా కుత్తా ఘర్కానా ఘాట్కా అనేది ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి కోదండరామ్ గారిది. అటు కాంగ్రెస్ పార్టీకి గాక, తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పలేక, అదేవిధంగా ఆయన ఏదైతే అనుకున్నాడో అది నెరవేర్చలేక, ఏది కాకుండా ఈరోజు అక్కడ పడిచేస్తున్న పరిస్థితి కోదండరామ్ది. ఆయన నిన్నటి దాకా తెలంగాణ సమాజం అంతా కోదండరామ్ సార్ అని చెప్పేసి ఒక ఉన్నత స్థాయిలో ఊహించుకొని ఉన్న ప్రజలకందరికీ ఈరోజు ఒక విద్యావంతుడిగా, మేధావిగా అంగీకరించలేని దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర నువ్వు ఉన్నావని అంటే ఆ బతకడం వేస్ట్ అని చెప్పేసి నేను అంటున్నా. అద్దంకి దయాకర్ లాంటాడు, ఈ కోదండరామ్ రెడ్డి లాంటాడు. అసలు ఇటువంటి వాళ్ళ దగ్గర ఉండడం కంటే కూడా
ఒక బండ కట్టుకొని చక్కగా బండ కట్టుకొని బావిలో దూకి చచ్చిపోతే అయిపోతుంది. ఉమ్, ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఏంది? మీరు చేస్తున్న పనుల ద్వారా ప్రయోజనం కావాలి. మీ విజ్ఞానం ద్వారా, మీ విద్యా బుద్ధుల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరాలి. అటువంటి ప్రయోజనం చేకూరినప్పుడు నువ్వు బతికేందుకు, సచ్చేందుకు? ఉమ్, ఏం ఉపయోగం? నీతోని సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు నువ్వు ఎందుకు అంటున్నా? మానవ పుట్టుక అనేదే ఒక ఉత్కృష్టమైనది కదా. ఉత్కృష్టమైన జన్మ ఎత్తినప్పుడు ఈ సమాజానికి నువ్వు ఏ విధంగా ఉపయోగపడ్డం అనేదే క్రైటీరియా. ఎట్లా పుట్టినమన్నది కాదు రేఖ, ఎట్లా సచ్చినమనేదే ఇంపార్టెంట్. నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సాగుని చూసి కొన్ని వేల మంది అట్లా అట్లా చీమల్లాగా పుట్ట వగిలి చీమలు వచ్చినట్టుగా అనే పాట ఉంటది కదా, ఆ విధంగా బయటకు ఎట్లొచ్చిండ్రు? ఉమ్, కోదండరాం చస్తే కూడా అట్లా రావాలి, ఉమ్, గౌతమ్ ప్రసాద్ చస్తే అట్లా రావాలి, డేవిడ్ చస్తే అట్లా రావాలి. ఉమ్, కానీ నువ్వు ఎవరికైనా సమాధానం చెప్పుకునే విధంగా ఉన్నావా? అద్దంకి దయాకర్ ఉన్నావా? నువ్వు ఉన్నావా కోదండరాం? ఉమ్, ఈరోజు తెలంగాణ విద్యా వ్యవస్థ అంతా పడుకున్నది, మేధావి కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఉమ్, గురుకులాల్లో విద్యార్థులు పిట్టలరాగా రాలిపోతున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పటికీ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వట్లేదు. ఉమ్, చికెన్ కానీ మటన్ కానీ ఏవి ఇవ్వట్లేదు. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ పేద బడుగు బలహీన వర్గాల నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుంచి వస్తున్న బిడ్డల బతుకులు, వాళ్ళ శరీర నిర్మాణము, అదేవిధంగా విజ్ఞాన వికాసం లేని తిండిని పెడుతున్నారే. ఉమ్, అటువంటి వ్యవస్థ ఉన్న దగ్గర మీరు ఉండి ఆయన సంఖలో వచ్చి ఆయన సంకనాక్తో ఉండడం అనేది ఈ సభ్య సమాజం, తెలంగాణ సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా ఉందని చెప్పేసి అయితే చెప్పగలుగుతా. పెద్ది అన్న చనిపోయినప్పుడు ఇప్పుడు అందరు మంది వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఆ జనాన్ని చూసే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు, స్టిల్ ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా కాదు, ఒక మాజీ ఎమ్మెల్యే, ఆ జనాన్ని చూసి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని చెప్పేసి చివరి క్షణంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. మరి ఎందుకన్నా కేసీఆర్ గారు కడచూపుకు రాలేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే సంపినోడే సంతాపం తెలిపినట్టు ఉమ్, అసలు పెద్ది సుదర్శన్ రెడ్డికి చావుకు అనేక ఇబ్బందులలో అసలు ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులే అనేకం ఉన్నాయి. ఉమ్, ఆయన చుట్టూ వివాదాలు సృష్టించడం కానీ, ఆయన నియోజకవర్గంలో ఆయన కాంట్రాక్టు ఏదైతే ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ బిల్లులు కానీ అవి ఇవ్వకుండా ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళతోనే ఆయన మీద అంటే ధర్నాలు చేయించడం, ఇటువంటి ధర్నాలు చేయించడము, అనేక రకాలైన ఒత్తిళ్లు గుర్తు చేయడం అనేది మనకు తెలిసిందే. అదేవిధంగా దాని కారణంగా అనేక రకాల ఇబ్బందులు పడి మానసిక క్షోభకు గురై ఒకనొక బాడీ ఎంతవరకు తట్టుకుంటుంది, ఎంతవరకు తట్టుకోవాలో అంతవరకు తట్టుకుంటుంది. ఆ తట్టుకొని లేని స్థితిలో ఈరోజు తను మన నుంచి దూరం కావడం జరిగింది. అదేవిధంగా మనం కేసీఆర్ గారు ఎందుకు రాలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. కేసీఆర్ గారు ముందు 2 రోజుల ముందే అనుకుంటున్నారు యశోద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూసి డాక్టర్లతో మాట్లాడి మా పెద్దిని రక్షించడానికి మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తే చేయండి, మీ శాయశక్తుల ప్రయత్నం చేయండి, దాన్ని ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పేసి మాట్లాడి వచ్చిన వ్యక్తి. సరే, అంత దూరం వెళ్ళలేని స్థితి. అదేవిధంగా హరీష్ రావు గారు, అదేవిధంగా మొత్తం పార్టీ క్యాడర్ కేటీఆర్ గారు కంప్లీట్గా అక్కడ కేటాయించిన పరిస్థితి కదా. తను రావటము ఎక్కడ అవసరమో ఆ పెద్ద మనిషి అక్కడ అవసరాన్ని తీర్చడం కోసం తను రావటం జరిగింది, మాట్లాడడం జరిగింది. దాన్ని మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఆయన వయసు రీత్యా, అదేవిధంగా ఇంట్లో ఉన్న తన వయసు రీత్యా, ఆరోగ్యరీత్యా మనం కొన్ని పెద్ద మనుషులకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండి యశోద హాస్పిటల్కి వచ్చి అన్ని రకాలుగా చూసుకొని దాదాపు ఆయన వచ్చిన తర్వాత సుమారు 1 అవర్ దాకా హాస్పిటల్లో వాళ్ళతో మాట్లాడడము, పిల్లలతో మాట్లాడడం, మా పెద్దన్న వాళ్ళ మిస్సెస్తో మాట్లాడడము, డాక్టర్స్తో మాట్లాడడము, ఇంకా మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా మనం ఆ మృత్యు నుంచి బయటపడడానికి, ఆ ప్రమాద సంకేతాలు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలని చెప్పేసి అన్ని రకాల చర్యలు తీసుకోవడంలో తను ముందున్నాడు. దాన్ని భూతంతంలో పెట్టి రాజకీయం చేయడం కోసం అంటే ప్రతిపక్షాలు మాట్లాడడం, అంటే మన అధికార పక్షం మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అనేది విడ్డూరం, వింత, అది శోచనీయం. వాళ్ళ దిగజారుడు రాజకీయాలకు ఒక నిదర్శనమైన మాట్లాడతాం. కాబట్టి వాళ్ళ దిగజారుడు రాజకీయాలు ఎట్లా ఉంటాయి అని అంటే ఎంతవరకైనా దిగిపోతారు ఈ క్షుద్ర రాజకీయాల్లాగా. వాళ్లకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పరిష్కారము అవి కాదు. వాళ్లకు ఇటువంటి కోడిగుడ్డు మీద ఈకలు పీకే అవకాశం ఉంటుంది చూడు, అటువంటి వ్యవహారాలు మాట్లాడము, ఆ వ్యవహారాలని బయటపెట్టడం, అది ప్రజల్లోకి తీసుకెళ్ళడం. సరే, ప్రజలు అంటే ఎలక్షన్స్ అయినా 1 సంవత్సరం దాకా నమ్మిండొచ్చు కదా. కానీ ఇప్పుడు ఎవరు కూడా రేవంత్ రెడ్డి మాట అంటే ఎవరు నమ్మట్లేదు. మీరు చూడండి, చాలా వీడియోలలో ఆయన పెట్టిన సభ వెనక ముందు ఒక 30 మందో 100 మందో లేదా 200 మందో ముందు కూర్చున్న వాళ్ళే ఉంటారు. మొదట వెనక కూర్చున్న వాళ్ళందరూ వేల కుర్చీలన్నీ ఖాళీకి కనబడుతున్నాయి. అంటే మొదట తీయగా అనిపించింది. చెరుకు ఎంతవరకు తినాలి? వేర్లు రానంత వరకు చెరుకు తినాలి. వేర్లు వచ్చినా నువ్వు చెరుకు తిన్నావు అని అంటే మట్టి నోట్లోకి పోయి
ఆ తీపిపోతుంది. కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడాలనో, ఎంతవరకు చెప్పాలనో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడినావు, ఏ రకంగా చేసినావు అనేది ప్రజలు దాన్ని స్వీకరించారు. సరే కావాలని చెప్పేసి అనుకున్నారేమో, నువ్వేదో ఎక్కువ ఆశ చూపితే నీకు అధికారంలో కూర్చోబెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంది అని చెప్పేసి అని అనుకుంటే ప్రజలకు చూపించింది నువ్వు వేసిన సున్నాలు, గోడలకు వేసిన కన్నాలు. అవే ప్రజలకు అప్లై చేస్తానని చెప్పేసి అంటే సున్నాలు కన్నాలతో పనికిరావు, నువ్వు పనికి మాలినోడివి. అదేవిధంగా గుంపు మేస్త్రిగా వ్యవహరించేది ఇది ప్రజాపాలన, ప్రజలకు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. రైట్ అన్న. ఒక నెల కింద నిరుద్యోగులను ఎండ్రీని తాగమన్నాడు రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి ఒక 4-5 రోజుల కింద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి మాట్లాడారు. అంటే వాళ్ళు ఒక చెత్త, వాళ్ళు పనికిరానోళ్ళు, వాళ్ళు క్రిమినల్స్ అన్నట్టుగా మాట్లాడిండు. అంతకుముందు కూడా గంజాయి బ్యాచ్ అంతా ఇంజనీరింగ్ అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఏ విధంగా చూడొచ్చు అన్న ఈ అంశాలను, విద్యార్థుల పట్ల అట్లా మాట్లాడడాన్ని? అదే చదువుకున్నతను విజ్ఞానవంతుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటేనేమో విద్యార్థులకు ఏం విద్యాబుద్ధులు నేర్పాలి, ఏం చెప్పాలి, ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ అవసరాలని ఎట్లా తీర్చాలని చెప్పేసి అనుకుంటాడు. చదువు సంధ్య లేనోళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన చదివిన డిగ్రీ ఏందో తెలియదు, ఆయన చేసిన ఏదో గోడలకు సున్నాలు వేయడం, కలర్లు పూసుకోవడం అనేది ఆయనే చెప్పిండు. కాబట్టి ఆయనకు అంతవరకు జ్ఞానం ఉంటుంది. ఇంజనీరింగ్ విద్య ఏంది, ఇంజనీరింగ్ యొక్క ప్రాధాన్యత ఏంది, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని లక్షల మంది కావచ్చు, వేల మంది కావచ్చు, ఎంతమంది ఈరోజు విదేశాల్లో పోయి స్థిరపడ్డారు కావచ్చు. అదేవిధంగా ఇక్కడే తెలంగాణ రాష్ట్రంలోనే నువ్వు కడతానన్న బిల్డింగ్లు కావచ్చు, కట్టిస్తానన్న బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్లు కావచ్చు, లేకపోతే ఏది కట్టాలన్నా ఈరోజు ఇంజనీర్లే కదా, ఈ ఇంజనీర్లే కదా ఇక్కడ ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తులో అనేక మంది ఇంజనీర్లు ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు అనేక ప్రాజెక్టులు కట్టినప్పుడు ఆ జూనియర్లు గానో, సీనియర్లు గానో, లేకపోతే ఎస్టాబ్లిష్డ్ ఇంజనీర్లు గానో ఉన్నోళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళు కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా? అటువంటి వాళ్ళని పట్టుకొని గంజాయి బ్యాచ్ అని చెప్పేసి అనడం, అటువంటి వాళ్ళని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అనడం, క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి మాట్లాడే ముందు ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడండి అనేది కూడా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. టీచర్స్ మీటింగ్లో మాట్లాడండి. టీచర్స్ మీటింగ్లో మాట్లాడడం అంటే నువ్వు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కదా దగ్గర. ఈ 3 ఏళ్లలో ఒకవేళ విద్యా వ్యవస్థ బాగలేకపోతేనే విద్యార్థులు బాగలేరని చెప్పేసి అనుకోవచ్చు. మరి విద్యా వ్యవస్థని బాగు చేయడానికి నువ్వు తీసుకున్న చర్యలేంది? ఏ పనులు మొదలుపెట్టినావు? ఏ కొత్త పథకాన్ని రూపొందించినావు? ఈ మోడల్ విద్యార్థుల్ని వేస్ట్గా అంటే వృధాగా తయారు చేస్తుంది ఈ వ్యవస్థ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక బుద్ధున్నోడిగా, విజ్ఞానం ఉన్నోడిగా, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు అనుకుంటే విద్యార్థులకు ఎటువంటి దారి చూపెట్టాలి, ఆయన ఎటువంటి బాట చూపెట్టాలి? ఈయన ఇంకా ఏంటంటే ఆ టీచర్ల ముందు కూర్చొని ఎవరి ముందో ఎవరి దగ్గరనో విద్యాశాఖ పెడితే ఏం చేస్తారో అని తెలియక నా దగ్గరనే పెట్టుకొని దాన్ని జాగ్రత్త చూసుకుంటున్నా అని చెప్పేసి ఈ విద్యా వ్యవస్థ చూసుకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఈ 3 ఏళ్ల కావస్తున్న సందర్భంలో ఎప్పుడైనా ఆ వ్యవస్థకు సంబంధించిన రివ్యూ చేసిండా? ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఈ విద్యార్థులకు కావాల్సిన అవసరాలు ఏంది ఎప్పుడైనా ఆలోచించినా? మీరు చూడండి, ఈరోజు గురుకులాది రెగ్యులర్గా పేపర్లలో వస్తుంది. గురుకులాల్లో విద్యార్థులకు అసలు ఏ ప్రోటీన్ ఫుడ్ అందకుండా చేస్తున్న పరిస్థితి ఇతని ప్రభుత్వమే కదా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. మరి అటువంటి దాన్ని ఎప్పుడైనా రివ్యూ చేసినావా? ఏ రోజు కూడా రివ్యూ చేయలేదు. రివ్యూ చెయ్యకపోగా ఈ వ్యవస్థని ఇట్లా పడుకోబెట్టి, అదేవిధంగా హై స్కూల్ విద్యని ఆ రకంగా పడుకోబెట్టి ఇప్పటికీ 4000 పాఠశాలల వరకు తగ్గించడానికి ఆయన చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. అదే ప్రభుత్వ విద్యని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈయన ప్రైవేటు విద్యా సంస్థలను ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని, వాళ్ళ విద్యా సంస్థలను ప్రారంభించడానికి పోయి ఆహా ఓహో అని చెప్పేసి పొగుడొచ్చే మనిషిని ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానము లేదు, అదేవిధంగా దాని గురించి సోయి లేదు. ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఈయన ఆలోచన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడదాం, ఢిల్లీ కాళ్ళ దగ్గర మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పెడదామనే ఆలోచన తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడాలు ఎక్కడా కూడా రేవంత్ రెడ్డితోని జరగబోవు. మనం ఒకవేళ జరుగుతాయి అని చెప్పేసి అని అనుకున్నా అది అతిశయోక్తి అవుతుంది తప్ప, మన అత్యాశ అవుతుంది తప్ప, ఇక మనం అంతకంటే ఎక్కువ మాట్లాడుకుంటే వృధా అని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.